శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారణం సంవత్సర నిజ ఆశ్వేజ శుద్ధ పాడ్యమి శనివారం. ఈరోజు చిత్త నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్లయితే పాడ్యమి అంటే 1 రవిధిపతి, శనివారం శనిధిపతి. చిత్త నక్షత్రం మధ్యాహ్నం 2:23 వరకు ఉంది. ఇది కుజు మహాదశలో మొదలవుతుంది. కుజుడు అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే రవి శని కుజుడు కలయిక. ఇక్కడ రవి శనుల కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఈ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ పవర్స్ అని చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉండే వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉండే వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆయా రంగంలో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా మనకు శాస్త్రీయ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ శని కుజుల కలయిక కూడా వచ్చింది. ఈ రెండింటికి విరోధం ఉంది. అందువలన కుజుడికి సంబంధించిన రంగాల్లో ఉండే వాళ్ళకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. శనికి సంబంధించిన రంగాలనగా సమస్త ఆయిల్ వ్యాపార రంగంలో ఉండే వాళ్ళకి కానీ, పాత్రని వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులు కానీ, బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులు కానీ, సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా మనం పరిశీలించినట్లయితే ఈరోజు అక్టోబర్ 17 శనివారం. 17 అంటే 8 శనిధిపతి, శనివారం శనిధిపతి. సంఖ్యాశాస్త్రీత్యా కూడా శనికి సంబంధించిన రంగాలు ఉండే వాళ్ళకే శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్మతోజ్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఈరోజు దుర్మతం ఉదయం 7:29 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 7:35 లాగైతే 9:04 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అనేటువంటి చిత్త నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్లయితే భరణి, రోహిణి, ఆరుద్ర, పునరస్సు, ఆశ్లేష, పొబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, పూర్వభద్ర, రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం చిత్త అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా, జ్యోతిశాస్త్రీత్యా శనివారం ప్రబలంగా అవడం చేత, ఈరోజు శనివారం అవడం చేత ఆ అమ్మవారిని జగన్మాతని ఆరాధించిన, అలాగే ఆ పరమేశ్వరుడికి ఆవు పాలతో అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు శనివారం, అందువలన లేదా నీలిరంగు వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి ఈ రోజు నుంచి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈరోజు మొదటి రోజు. కలిసి స్థాపన చేసుకునేటువంటి మిత్రులందరూ కూడా తెల్లవారుజాము 4:30 to 5 మధ్య కలిసి స్థాపన చేసుకోవచ్చు. లేదా ఉదయం 8:54 నుంచి 9 లోపు కూడా కలిసి స్థాపన చేసుకోవచ్చు. అలాగే ఈరోజు శనివారం, శని బలం ప్రబలంగా ఉంది. అందువలన శని సుక్షేత్రాలైనటువంటి కుంభ, మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే జనాకర్షణ కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యక్తుల పరిచయం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే శనికి మిత్రక్షేత్రాలైనటువంటి మేన, ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి, మిథున, కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. వీళ్ళకు కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి పనులు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే శని శత్రుక్షేత్రాలైనటువంటి మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సింహరాశిలో జన్మించిన వాళ్ళకి కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే మరలా రేపటి శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడ.